ముఖ్యంగా చూస్తే ఒక పక్కన మిచౌంగ్ తుఫాన్ తోటి రాష్ట్రం అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారులను ఆదేశించేశాను, వాళ్ళు పని చేస్తున్నారంటూ ఆయన పెళ్ళిళ్ళకి వెళ్ళటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? సార్, పెళ్ళిళ్ళు అంటే కళ్యాణం వచ్చినా ఆగదు, కక్కొచ్చినా ఆగదు అన్నటువంటి మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రం అతలాకుతలం అయిపోయి సముద్ర తీరంలో ఉన్నటువంటి మత్స్యకారులు, యానాదులు, ఇళ్ళు వాకిళ్ళు ఎగిరిపోయిన పరిస్థితుల్లో అసలు అన్నం దొరక్క 3 రోజుల నుంచి కరెంటు లేక అసలు పశువులు పక్షాదులు అంతా అల్లకొల్లోలం అయిపోయిన పరిస్థితుల్లో ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పెళ్లి భోజనాలకి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలా, పెళ్లి ఫోటోల్లో పడాలా. మరేంటది, దీన్ని ఎలా చూడాలి అంటే బాధ్యత లేని, చిత్తశుద్ధి లేని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఇదే కొటేషన్, ఇంకేం ఉండదండి. ఎందుకంటే ఈరోజు మేము సముద్ర తీర పరిసర ప్రాంతాల్లో బాగా 100 కిలోమీటర్లు గాలి దుమారం కొడుతున్న టైంలో కూడా మేము మా ప్రాణాలకు తెగించి మా అధినాయకుడు చెప్పాడని కారుల్లో ఎక్కడికక్కడ ఆగిపోయి రోడ్లన్నీ ఆగిపోయిన పరిస్థితుల్లో కూడా మేము చీరాల పరిసర ప్రాంతాన్ని వీక్షించాం. కానీ మా రోజక్క ఏం చేస్తుందండి? పర్యాటక శాఖ మంత్రి అంటే ఏం చేయాలంటే అక్కడక్కడ నేను పర్యటించట్లేదా, గానిగిద్దుల్లాగా సముద్రం దగ్గర గంతులేయట్లేదా అంటది. ఈరోజు వర్షం వచ్చింది, ఏం చేసింది రోజక్క అంటే జగనన్నకు సంబంధించిన గొడుగేసుకొని వానా వానా వెల్లువాయ అని పాట పాడుతుందండి. వానా వానా వెల్లువాయే, వైసీపీ ఒళ్ళు పగిలే, వైసీపీ వెళ్ళిపోయే అని నెక్స్ట్ రాష్ట్ర ప్రజలు పాడతారు. ఈరోజు వర్షాకాలంలో వర్షం వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది అంటే నా నియోజకవర్గ ప్రజలను కలవాలనిపిస్తుంది, వాళ్ళు ఏ సమస్యలతో ఉండాలో తెలుసుకోవాలనిపిస్తుంది, కరెంటు ఉందో లేదో వాళ్ళకి భోజన అన్న సదుపాయాలు కల్పించాలనిపిస్తుంది, ఆ టైంలో నేను వాళ్ళకి తోడుగా నిలబడాలనిపిస్తుంది అనే మాట కాదండి. అలసంద గారెలు వండుకొని తినాలనిపిస్తుందట, మినపగారెలు చేసుకోవాలనిపిస్తుందట. మిచాంగ్ తుఫాను గురించి చెప్పండి అంటే మిచాంగా చించాంగా, మినపగారెల గురించి అడగండి, మిరపకాయల గురించి అడగండి, బజ్జీల గురించి అడగండి, మన రోజక్క చెప్పింది. సో ఇటువంటి వాళ్ళని ఈరోజు ఒక పర్యాటక శాఖ మంత్రిగా చేస్తే అరకు పరిసర ప్రాంతాల్లో పూర్తిగా గంజాయి పంటలు పండిస్తుంది. హరితోర్ రిసార్ట్స్ అని మాట్లాడి ఏది మన ఋషికొండ పక్కన దాన్ని డెవలప్ చేస్తున్నాను, అది ఇల్లు కాదు, వాకిలి కాదు, సెక్రటేరియట్ కాదు, విల్లాస్ కాదు, ఋషికొండ దగ్గరలో హరిత రిసార్ట్స్ ఉంది, దాన్ని పడగొట్టి బాగు చేస్తున్నానని ఒక 10 కోట్లు పడగొట్టిన దాన్ని చదువు చేయడానికి 15 కోట్లు ఖర్చు పెట్టి మన సొమ్ముతోనే లెక్క చెప్పకుండా ఈరోజు అది హరిత రిసార్ట్స్ కాదు, సెక్రటేరియట్ కాదు, ఋషికొండ విల్లా మా భారతమ్మ గారు మా జగనన్న ఉండడానికి. కొండ మీద వెంకన్న ఉండలే, ఆ సింహాచలం అప్పన్న ఉండలే, మా జగనన్న ఉంటే తప్పేంటి అని సిగ్గు లేకుండా వారానికి ఒకసారి మా తిరుమల తిరుపతి దేవస్థానం కొండ ఎక్కడానికి సిగ్గు ఉండాలి. ఈరోజు కొండ మీద వెంకన్నకి నువ్వు ఋషికొండ జగనన్నకి సమానంగా పోలుస్తావా? ఈరోజు జగనన్నని వారానికి ఒకసారి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి టెంకాయ కొడుతున్నావా? నువ్వు మా వెంకన్నతో పోలుస్తావా? నువ్వు నీ బతుకు నిన్ను 2 చోట్ల గెలిపించి 2 సార్లు గెలిపించినటువంటి నగిరి ప్రాంత వాసులకు నువ్వేం చేసావు? కుట్టు మిషన్లు ఇచ్చావు, కనీసం రోడ్లు బాగు చేయించావా? ఆ ఏరియాలో ఓట్లు అడిగే దమ్ముందా? ఎమ్మెల్యే సీట్ అడిగే దమ్ము నీకు జగన్ ముందుందా? నువ్వు ఏం చేసావని అడుగుతావు? ఈరోజు ప్రతిపక్ష నాయకులను బూతులు తిడతావా? పవన్ కళ్యాణ్ గారి గురించి విమర్శిస్తావా? నువ్వు నీ బతుకు గురించి బయట పెట్టడానికి చిరంజీవి గారికి 60 సెకను సరిపోతుంది. ఒక్క మాట మాట్లాడారు. మెగాస్టార్ రాజకీయం చేయలేక వెళ్ళిపోయాడా? రాజకీయం అంటే నీలాగా ఇంకొక పదాలు చేసేవి కాదు కదా. ఈరోజు బండారు గారు మాట్లాడితే ఏమన్నావు? నా గురించి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తున్నాడు అలా. ఆడవాళ్ళు ఎలా అయినా బతికే స్వేచ్ఛ సుప్రీంకోర్టు ఇచ్చిందా? అంటే ఇలా బతకమని చెప్పిందా నీకు? నువ్వు రెడ్ హ్యాండెడ్గా నీ తప్పును నువ్వు ఒప్పుకున్నావు. అతను చేసింది తప్పైనా మాట్లాడింది ఇంకోటైనా నా హక్కు. నువ్వెవర్రా నా గురించి మాట్లాడడానికి? సుప్రీంకోర్టే ఇచ్చింది నాకు స్వేచ్ఛ. ఏ హోటల్ రూమ్లో అయినా తిరగమని, ఎవరితోనైనా ఉండమని చెప్పినట్టేగా. సిగ్గుండాలి ఈ రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు రాజకీయం చేస్తుంటే. మళ్ళీ మాలాంటి వాళ్ళు రాజకీయంలోకి రావాలంటే మీలాంటి వాళ్ళని చూసి గడగడలాడే పరిస్థితి వస్తుంది ఈరోజు. దయచేసి ఏ శాఖలో ఉన్నావో ఆ శాఖకి న్యాయం చేయలేరు. నిన్నటి రోజు అంబటి రాంబాబు గారు పోలవరం ఏమైందంటే ఆ కట్టల గురించి, ఆనకట్టల గురించి నాకెందుకు అంటాడు. మరి ఎవరిని అడగలయ్యా? సంజన సుకన్య గురించి అడగల? నీ గురించి నువ్వు ఏ శాఖలో ఉన్నావు ఆ శాఖను ఉద్ధరించరా మగడా అంటే దాని గురించి ఉద్ధరించలేక ఈరోజు తెలంగాణ ఆంధ్ర తన్నుకునే పరిస్థితి అట. మరేంటిది, కేసీఆర్ అన్న మన జగన్ అన్న ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఆయన సర్దుకుని వెళ్ళిపోయాడు కదా, మనోడు కూడా సర్దుకోవడానికి సిద్ధమయ్యాడా? దాని తర్వాత 151 ఓళ్ళు కాస్త 1, 2, 10, 20 దాకా వచ్చినాయి అంతవరకే కదా. మిగతా వాళ్ళందరూ సర్దుకున్నారు కదా. కనీసం ఈరోజు తుఫాన్ బాధితుల్ని పరామర్శించడానికి ఒక్క వైసీపీ కార్యకర్త కానీ, పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యే కానీ ఎందుకు రాలేదంటే ఇక అయిపోయిందే, మన సర్దుకుని వెళ్ళిపోవడమే. ఆ ఏరియాలో పోతే రైతులు తంతారు, రోడ్ల మీద పోతే ఆడవాళ్ళు బూతులు తిట్టేలాగున్నారు, చెత్త మనమోహాన్ని వేసేలాగున్నారంటూ పోలీసుల్ని, ఎంఆర్ఓల్ని సంకలో పెట్టుకుని వెళ్ళే దౌర్భాగ్య పరిస్థితికి వచ్చిన మీరు ఇంకా కూడా మాట్లాడుతున్నారా?
ఇదేంట్రా బాబు, ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేసిద్దా అని ఈ టైంలో జగనన్న ఎక్కడున్నాడు అంటే పెళ్లిలో ఉన్నాడండి, పెళ్లి ఫంక్షన్లో. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు ఎక్కడున్నారో తెలుసా? కుటుంబాన్ని వదిలేసి బస్సులో పడుకున్నారు తెలుసా? కనీసం 5 స్టార్ హోటల్లో కూడా ఎందుకు లేరంటే అక్కడెక్కడో పడుకుంటే ఇక్కడ వాళ్ళు పనిచేయరని బస్సులో కూర్చొని బస్సు కిటికీల్లోంచి పర్యవేక్షిస్తూ ఎన్ని రోజులు అక్కడుండి గతం కంటే పునరావాసం చేస్తూ పునర్వైభవం కల్పించినటువంటి వైజాగ్. మరి మీరేం చేశారు? హెలికాప్టర్లో వెళ్తూ పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారా? నా నడక నేల మీద అన్నారే, నా ప్రయాణం ప్రజలతో అన్నారే. మరి మీ తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ 30 ఏళ్ల నుంచి కట్టుకున్న దళితులు పేదవాళ్ల ఇళ్ళని పగలగొడతారా? అంటే మీ కనుచూపు మేరలో పేదోడు కనపడకూడదు, దళితులు కనపడకూడదు. దళితుల మీద దాడులు గురించి మాట్లాడితే ఇక పాపం అనంతబాబు, మన ఎమ్మెల్సీ అనంతబాబు మనసుతో కలిసి ప్రయాణం చేస్తాడు. సుబ్రహ్మణ్యం దళితుడైన కుటుంబం రోడ్డున పడిపోవాలి. ఇదేంట్రా అని అడిగితే ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యేకి ప్రమోషన్ ఇచ్చారు పో అన్నారు. మరి ఇక్కడ ఆపేసి అక్కడ పోటీ చేస్తాడంట. ఆయన క్వాలిఫికేషన్ పాస్ అయ్యాడండి, ఎగ్జామ్ జగన్ గారు పెట్టినటువంటి ఎగ్జామ్ క్వాలిఫైడ్ అయ్యాడు. అంటే ఒక మనిషిని చంపేస్తే ఎమ్మెల్యే సీటు, కబ్జాలు చేస్తే ఎమ్మెల్సీ సీటు, ఇంకొంచెం ఎక్కువ ఆర్థిక నేరగాడైతే డైరెక్ట్ ముఖ్యమంత్రి. సో ఈ క్వాలిఫికేషన్స్తో రాజకీయాలు చేయొచ్చు, కానీ చదువుకున్నోడు, అనర్గళంగా మాట్లాడగలనోళ్ళు, సబ్జెక్ట్ ఉన్నోళ్ళు, నిజాయితీ పరులు రాజకీయాల్లో నిలబడలేరేమో. బహుశా వాళ్ళు నాయకులు అవుతారేమో, కానీ వీళ్ళలాగా రాజకీయ నాయకులు కాలేరేమోనండి. నేను అలాగే చూస్తే కనుక వెంకన్న తిరుపతి ఎంతో పవిత్రంగా భావించే హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంగమాంబ అన్న సత్రంలో జరిగిన పరిస్థితి, దానికి భూమన కరుణాకర్ రెడ్డి గారు చేస్తున్న ఉపవాసం చెబుతుంది. ఆయన ఏంటంటే 400 మంది తినే చోట ఎవరో 15 మంది కావాలని గొడవ చేశారు అని అంటున్నారు. మరి ఆ వీడియో క్లియర్గా చూస్తే కనుక ప్రతి టేబుల్ వాళ్ళు చూపించడం జరిగింది, ప్రతి టేబుల్లో అందరూ అన్నం వదిలేయడం జరిగింది. మరి ఎందుకని అంటారు మేడం? అసలు టీటీడీకి వచ్చే నిధులన్నీ ఏం చేస్తున్నారంటారు? అసలు టీటీడీ ఈవో ఏం చేస్తున్నారంటారు? గతంలో పింక్ డైమండ్ కనపడలేదంటూ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు వేశారండి. ఇప్పుడు ఎన్ని డైమండ్లు పోయినాయో మాకైతే ఏం తెలియట్లేదు. గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టీటీడీ చైర్మన్లు, టీటీడీ పాలక మండలి అందరూ రెడ్లేనండి. ధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇక పోను అలంకారాల ప్రియులైనటువంటి ప్రతి ఒక్క రెడ్లు, లేకపోతే వాళ్ళ కార్యకర్తలు. సో మా జడ్జిలకు కూడా ఆఫర్ ఇస్తున్నారంట, మీ వాళ్ళు ఎవరి పేర్లన్నా ఉంటే చెప్పండి, మేము కూడా టీటీడీ పాలక మండలిలో మీకు అవకాశాలు కల్పిస్తామంటూ సుప్రీంకోర్టు దాకా పోయిందండి ఈ వార్త. సిగ్గుండాలి. అంటే జడ్జిలకు కూడా ట్యాప్ చేయడానికి వాళ్ళ సంబంధిత వాళ్ళని మీరు పాలక మండలిగా వేసుకుంటారా? సో అది వదిలేద్దామండి. మా వెంకన్న గురించే మాట్లాడుకోవాల్సి వస్తే, మేమంటే చూస్తూ ఊరుకుంటాం, కుదిరితే ఓటేస్తాం, మిమ్మల్ని గద్దె దింపుతాం. ఆయన అయితే ఏకంగా పైకి ఎత్తుకెళ్తాడండి. అంటే పైకి ఎత్తడంలో ఎంత పాత్ర ఉంటుందంటే, పావురాల గుట్ట తెలుసు కదండి, 7 కొండలో ఒక కొండ మాదన్నాడు. ఏ కొండలో కలిపాడో మీకే తెలియాలి, ఏం జరిగిందో మీకే తెలియాలి. పోయి వెంకన్నతో పెట్టుకుంటే అసలు ఏమీ మిగలదండి, ఏమీ మిగల్చడు కూడా. ఆయన రూపాయి మొత్తం దాచిపెట్టుకుంటాడండి. ఎందుకంటే ఆయన కుబేరుడికి అప్పు కట్టాలి. ఆయన అప్పుల్లో ఆయన ఉంటే ఆయన్ని కూడా అప్పడిగిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉంటే మీరే. వెంకన్నను అప్పడిగిన దౌర్భాగ్యుడు మీరేనండి. ఎందుకంటే పాపం ఈ రోజుకి మేము ఎన్ని కోట్ల విరాళాలుగా, ఎన్ని కోట్లు చందాల రూపంలో ఇచ్చినా ఆయన అప్పులు కట్టలేకపోతున్నాడు. అటువంటిది ఆయన డబ్బులు కూడా ఖజానా గండిలో పెట్టడానికి, ఖాళీ చేయడానికి, ఆయన ఆస్తులు జప్తు చేయడానికి మీరు చేసిన ప్రయత్నాన్ని టీటీడీకి సంబంధించి కొంతమంది నేతలు కేసుల రూపంలో వేస్తే కానీ మీరు ఆపలేదు. ఏది మా హైకోర్టును ఆశ్రయించి సార్ ఈ మా భూములు కాదు సార్, వెంకన్న భూములు సార్, వెంకన్న భూములు కూడా కబ్జా చేసేస్తానంటున్నాడు, వాటిని కూడా బ్యాంకులో పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుంటానంటున్నాడు, ఆయన ఊరుకోడు సార్ అంటే మా హైకోర్టు ఆపింది. లేకపోతే అవి కూడా అమ్మేసి ఉండేవాడివి. ఆయన ఆస్తుల్ని ఆయనే కాపాడుకోవాల్సినటువంటి దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చారు. ఈరోజు అసలు కనీసం చరిత్రలో అన్నమాచారుల టైంలో కూడా రోడ్డు ఫెసిలిటీ లేదండి. కార్లు బస్సులు పైకి పోవండి. కొండగుట్టల మీద స్వామిని చూడడానికి వెళ్ళిన టైంలో కూడా ఏ ఒక్కళ్ళు కూడా చిరుత బారిన పడిన చనిపోయిన తరుణం లేదండి. మరి ఏంటది? రోడ్డు లేనప్పుడు కొండల మీద ఎక్కుతున్నప్పుడు చిరుతలు రాలేదే, చంపలేదే? ఇన్ని సంవత్సరాలు ఇంతమంది పర్యవేక్షణలు కూడా ఎప్పుడు ఎవరు చనిపోలేదే? మరి ఎందుకని? నువ్వు వచ్చాకే చిరుతలు బయటకు వస్తున్నాయి. లోపల ఉండాల్సిన చిరుతలు ఎందుకు బయటకు వస్తున్నాయి? లోపల రెడ్ శాండిల్ స్మగ్లర్లను దింపుతున్నారా? మా స్వామి సంపాదన అయినటువంటి శేషాచలం కొండల్లో ఎర్రచందనాన్ని తవ్వుకొని తీసుకెళ్తున్నావా? అవి చూడలేక, లేకపోతే గొడ్డలు పట్టుకున్నటువంటి వేటగాళ్లను చూసి భయపడి చిరుతలు బయటకు వస్తున్నాయా? లోపల వాటికి ఆహారం దొరక్క మనుషులు చంపుకు తింటున్నాయా? అవి కాపాడండిరా అంటే ఫెన్సింగ్ పెడతాడు ఎవడన్నా. మనోడు మాత్రం 10 రూపాయలు కర్ర ఇచ్చి దానికి 100 రూపాయలు కలెక్ట్ చేసి పైకి వెళ్ళి ఆ కర్ర ఇస్తే 100 రూపాయలు వెనక్కిస్తాడు, లేకపోతే 10 రూపాయలు లాక్కుంటాడట. ఏంటో మరి. అంటే ఒకతడు ఎవరికి వాడే వేటగాడైపోవాలన్నమాట. ఎదురుగా అప్పులు వస్తే వాడు కర్ర సాయం చేసినట్టుగా అటు ఇటు కర్ర నిప్పి వాడి ప్రాణాన్ని వాడే కాపాడుకోవాలి. సో దయచేసి స్వామివారి సంపాదనే కాదండి, 100 సంవత్సరాల చరిత్ర ఉన్న గొల్ల మండపం కూడా పడగొట్టాలని చూశాడు.
కానీ అది గొల్ల మండపం కాదండి, ఒక చరిత్ర. దాన్ని చూసి మేము గతం నుంచి ఇదే చరిత్రలో గొల్ల మండపం ఇక్కడ కట్టారు, పలానా యాదవులు కట్టారు, దాని తరుణంతోనే బిగిన్ అవుతుంది, ఇంకోటి చెప్పుకుంటాం. సో 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పురావస్తు కట్టడాలని పడగొట్టాలంటే పురావస్తు శాఖ పర్మిషన్ తీసుకోవాలి. తీసుకుంటున్నారా? పురావస్తు శాఖ అంటే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ తీసుకొని పడగొట్టేస్తారా? అంటే మాకు సంబంధిత చరిత్రగా మిగిలిపోయే ఏ సంస్థానాలు ఉండకుండా ఉంచాలని, ఏది మా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధిత భక్తుల్ని ఇబ్బంది పెట్టాలని ఇప్పుడే అలిపిరి నడకదారి వచ్చే జనాలు తగ్గారు. పులుల బారిన పడి కళ్ళ ముందు చూసి భయపడి 7-8 పులులు పట్టుకున్నావంట. ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ పులులు? పట్టి ఎక్కడేస్తున్నారు? ఏంటి కబ్జా? అసలు ఏం జరుగుతుంది? నిజంగా పులులు అక్కడే పట్టుకుంటున్నారా? పులి ఎందుకు ఒక మనిషి మీద దాడి చేస్తుందా? చిరుత ఎప్పుడైనా ఒక మనిషిని తిన్న చరిత్ర ఉందా? అది దాడి చేసి పారిపోతుంది, బిడ్డనంట తినేసిందంట. మరేమది బిడ్డ మీద ఒక్క ఘాటు కూడా పడలేదే? చిరుత మాంసాహార? చిరుత ఏమి తింటుందో మీకు తెలుసా? చిరుత గురించిన హిస్టరీ మీకు తెలుసా? ఏదో క్రియేటివిటీ స్టోరాలు వేస్తే భక్తులు భయపడిపోయి అలిపిరి మెట్ల దారిలో రాకుండా ఉంటారని, మీరు స్మగ్లింగ్ ఈజీగా చేసుకోవచ్చని అలిపిరి మెట్ల దారి బాగు చేస్తున్నానంటూ ఒక 6 నెలలు మూత వేసి మీరు రెడ్ శాండిల్ స్మగ్లింగ్ చేశారంటూ కొన్ని కథనాలు. ఈరోజు అసలు చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో కరుణాకర్ రెడ్డి లేకపోతే దానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు ఈ రెడ్ శాండిల్లో కీలక వ్యక్తులుగా మారిపోయారండి. కొల్లం గంగిరెడ్డి 27 కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి జగన్ గారి పరిపాలన రాగానే ఒక్కసారి బెయిల్ మీద బయటకు వచ్చేసి ఈరోజు పాపం వీరప్పన్ లాంటి ఎర్రచందనం స్మగ్లర్ని కూడా ధీటుగా ఈరోజు వైసీపీ కార్యకర్తలుగా మారి మీరే మా స్వామివారి ఎర్రచందనం కొల్లగొడుతున్నారు. వీటన్నిటికంటే మించి మొన్న ఒక క్రైస్తవ వేడుకల్లో ఏం చెప్పారండి? రేపు రాబోయే ముఖ్యమంత్రి మన క్రైస్తవుడై ఉండాలి అంటే నువ్వు క్రైస్తవుడని ఒప్పుకున్నట్టేగా. నువ్వు క్రైస్తవుడు అయితే మా కొండ ఎక్కగలుగుతావా? మేము ఎక్కనిస్తామా? ఈరోజు కొండ మీదకి ఎక్కాలంటే సిలువ ఉన్నవాడు ఎక్కకూడదు, క్రైస్తవుడు ఎక్కకూడదు, క్రైస్తవుడు అక్కడ ఉండకూడదు అనే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మా తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నాయి. ఈసారి నువ్వు కొండెక్కాలంటే నోరు మూసుకొని డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా నువ్వు కొండెక్కితే టీటీడీ పాలక వర్గాలు కాదండి, భక్త బృందం మొత్తం మీ మీద దాడి చేయడానికి సిద్ధమవుతుంది.